కరోనా వచ్చినప్పుడు గుర్తుంది కదా! భారతదేశపు సొంత వ్యాక్సిన్ తయారు చేసి, ఉచితంగా కేంద్ర ప్రభుత్వం అంటే, ఆ తయారు చేసే కంపెనీలకి డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. పబ్లిక్‌కి ఉచితంగా మందులు పంచుతది. ఇక్కడ మనకి 2 రకాలైన కోవాక్సిన్, కోవిషీల్డ్ 2 తయారు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున వ్యాపారం జరిగింది. అలాగే ప్రపంచ దేశాలకు ఇక్కడి నుంచి ఎగుమతి జరిగింది. అవి జరుగుతూ ఉండగా, వీటిటి పనితీరు మీదన తప్పుడు ప్రచారం. ఎవడు డిసైడ్ చేశాడు? అప్పుడు ఎవరికన్నా ఏమన్నా తేడా వచ్చిందా? లేదే. భవిష్యత్తులో పనికిరాదేమోనన్నటువంటి అపనమ్మకాన్ని సృష్టిస్తూ, భయోత్పాతాన్ని సృష్టిస్తూ, అదే అమెరికాకి సంబంధించినటువంటి ఫైజర్ వ్యాక్సిన్ అయితే పనికొస్తది అంటూ, అదెందుకు కొంటలేదు అంటూ, ఇప్పుడేమో అమెరికాకి సరెండర్ అన్నటువంటి కోతలు కూసేటటువంటి రాహుల్ గాంధీ లేకపోతే ఎవరైతే కేజ్రీవాల్ లాంటోళ్ళు ఆ రోజున వాళ్ళ తరపున ఇక్కడ వ్యాపారం చేశారు. మన దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేసినటువంటి ఈ నికృష్టులందరూ కలిసి భారతదేశంలో మోడీ లొంగిపోయాడని చెప్తుంటారనమాట. ఇప్పుడు ఈ అభిజిత్ తుప్కే జాతకం కూడా బయటపడింది. అభిజిత్ తుప్కే ఆ రోజున ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఫైజర్, మోడెర్నా లాంటి కొనాలని చెప్పినటువంటి వాళ్ళలో వాడు చేసిన ట్వీట్ ఇది. మనీష్ సిసోడియాకి సంబంధించి ఇంటర్వ్యూని మెన్షన్ చేస్తూ 70 నుంచి 80 దేశాలు ఇప్పటికే ఫైజరు, మోడెర్నా, J&J లాంటివి వాడుతున్నాయి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం భారతదేశంలో తయారీ వాడతానంటున్నది. ఇదెక్కడ పరిస్థితి అను మాట్లాడినటువంటి వాళ్ళల్లో ఇతను కూడా ఒకడు. ఇప్పుడు ఈ వ్యవహారాలన్నీ బయటకు వచ్చినటువంటిది అంటే ఆనాటి నుండినే వీళ్ళంతా ఒకటే, పేరు ఒకటే. ఇప్పుడు దాకా కథలు నడిపారు. ఇప్పుడు వీళ్ళు చేసిన ఓవర్ యాక్షన్తో వీళ్ళ జాతకాలు ఒక్కొక్కటి బయటికి తీస్తున్నారు.